పోతుంది కదా పోతుంది మా కుటుంబ సమేతంగా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోగలిగింది. ఓటర్లు చాలా తెలివైన వంతులు, ఆలోచించి ఈసారి ఓటేస్తారని నేను భావిస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రాష్ట్ర దేశ పరిస్థితులను బట్టి, ముఖ్యంగా ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కనుక, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదంలో చూసుకోబోతున్న రాష్ట్రం. మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో తీర్పిచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏం పరిస్థితి ఉంది? తెలంగాణ రాకముందు 10 సంవత్సరాల ప్రభుత్వంలో, తెలంగాణ ప్రభుత్వంలో, ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం, వ్యత్యాసం ఏందనేది ప్రజలు గమనిస్తారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి పార్లమెంట్లో గలం విప్పాలంటే ఎవరు విప్పగలుగుతారు? తెలంగాణ అనే పదం ఉచ్చరించాలి పదే పదే అంటే ఎవరు అనగలుగుతారు? తెలంగాణ ప్రాంత సమస్యలను ఎవరు లేవనెత్తగలుగుతారు? తెలంగాణ ప్రాంత సమస్యలే ప్రధానం అని ఏ పార్టీకి ఉంటుంది? తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లేటట్లు ధర్నాలు కానీ, సమస్యలపైన పోరాటం కానీ, వాకౌట్లు కానీ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా గతంలో క్వశ్చన్స్ చేయడంలోనూ, మాట్లాడడంలోనూ, తెలంగాణ వాదాన్ని ఇప్పడంలోనూ తెలంగాణ ఎంపీలే ప్రముఖ పాత్ర పోషించారు. కనుక తెలంగాణ గలం పార్లమెంట్లో దద్దరిల్లాలంటే, మనకు హక్కులు రావాలంటే, మనకు నిధులు రావాలంటే, మనం ఆత్మగౌరవం అక్కడ నిలబెట్టాలంటే బీఆర్ఎస్ ఎంపీలకు వేస్తేనే, బీఆర్ఎస్ ఎంపీలకు అక్కడ ఉంటేనే మన ఆత్మగౌరవం నిలబడతాయనే భావన చాలామంది కలుగుతుందని కలిగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.